హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మగవ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామంటే స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వెన్ని గెటప్లు వేసినా కూడా చంచలమ్మ మారుతుందని అసలు నువ్వు ఎలా అనుకున్నావు? అలాగైతే నేను ఎన్నో గెటప్లు వేసేదాన్ని అంటుంది చాముండి. అప్పుడు రవి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, నువ్వు చూస్తూ ఉండు, టైం చూసి దెబ్బ కొడతాను అని అంటాడు రవి. తర్వాత సింధును చూడడానికి పెళ్లి కొడుకు వస్తాడు. తను వచ్చి రాగానే నా హృదయం చాలా విశాలంగా ఉంటుంది, నా హృదయం లాగానే ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది అని అంటాడు. అప్పుడు చంటి అతన్ని చూడగానే పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు కదా బాబాయ్ అని అంటాడు. తర్వాత కౌశిక్ ఇంటికి రాగానే తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసేవారంట, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. చెంచలమ్మ లాంటి గొప్ప సంబంధం చూసుకోవాలనుకున్నప్పుడు చెంచలమ్మ ఫ్యామిలీ గురించి తెలుసుంటే సరిపోతుంది కదా, అందుకే నేను తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. చెంచలమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి వివరంగా చెప్తాడు కౌశిక్. అప్పుడే చెంచలమ్మ సింధురుని కిందికి తీసుకుని వస్తుంది. సింధురుని చూడగానే కౌశిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడికి చక్రం చంటి రాగానే అప్పుడు కౌశిక్, మీ పేరు చక్రం కదా, మీరు భార్య కన్నా భక్తి గొప్పదని పెళ్లి చేసుకోలేదు కదా అని అంటాడు. తర్వాత చంటిని చూస్తూ చాలా మంచి పనివాడు, చాలా నమ్మకంగా ఉంటాడు అంటాడు కౌశిక్. అప్పుడు చెంచలమ్మ, అవును బాబు, చంటి మా అందరికి చాలా నమ్మకస్తుడు అని అంటుంది. అప్పుడు కౌశిక్, డబ్బు ఉంటే ప్రపంచంలో దేన్నైనా కొనొచ్చు, కానీ డబ్బులతో కొనలేనివి రెండు ఉంటాయి, ఒకటి ప్రేమ, ఒకటి నమ్మకం. ఈ రెండింటికి డబ్బుతో వెలకట్టలేం, కాబట్టి ఎవరి జీవితానికైనా నమ్మకమే ప్రధానం. కానీ నమ్మకం ఉన్న చోటే మోసం కూడా ఎక్కువగా ఉంటుంది. బయట వాళ్ళకన్నా నమ్మిన వాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు, కాబట్టి నమ్మిన మనిషిని ప్రేమించడం కంటే అనుమానించడమే కరెక్ట్. చంటిని అనుమానించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడే తప్ప మోసం చేయాలనుకోడు. అయినా చంటి మనసు 24 క్యారెట్స్ బంగారు కన్నా చాలా స్వచ్ఛమైనది అంటాడు కౌశిక్. అప్పుడు చెంచలమ్మ, చంటి గురించి చాలా బాగా చెప్పావు, నిజంగానే చంటి చాలా మంచివాడు అని అంటుంది. అప్పుడు కేశవయ్య, నేను చాలా తెలివైన వాడిని అని అనుకునే అమాయకుడు అని అంటాడు. అప్పుడు కౌశిక్, తెలివి అందరికీ యూజ్ అవుతుంది, కానీ అమాయకత్వం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది అని అంటాడు కౌశిక్. అప్పుడు చెంచలమ్మ, చంటి కౌశిక్ని రూమ్లోకి తీసుకెళ్ళు అనగానే కౌశిక్ని రూమ్లోకి తీసుకెళ్ళానే కౌశిక్ రూమును చూస్తున్న హృదయం లాగానే చాలా విశాలంగా ఉంది ఈ రూము అని అంటాడు. తర్వాత సింధుల గురించి నీకేం తెలుసు, తన గురించి ఒక్క మాటలో చెప్పు అని అంటాడు కౌశిక్. అప్పుడు చంటి, అమ్మాయి గారికి గొప్పింటి కూడలనే గర్వం అస్సలు లేదండి, ఇంట్లో వాళ్ళని పని వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. ఆయన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా ఎదురు చెప్పదు, పెద్దలు అంటే చాలా గౌరవం, ఆయన అందరితో చాలా బాగా మాట్లాడతారండి. అమ్మాయి గారు చాలా తెలివైన వారు కాబట్టే అమ్మగారు తనని వారసులుగా ప్రకటించారు, తీర్పు చెప్పే ధర్మపీఠం మీద అమ్మాయి గారిని కూర్చోబెట్టారు అని సింధుల గురించి చాలా గొప్పగా చెప్తాడు. అప్పుడు కౌశిక్, ఆయన సింధుల గురించి నేను ఊహించిన దానికంటే ఎక్కువ క్వాలిటీసే ఉన్నాయన్నమాట, అయితే నేను అదృష్టవంతునే అని అంటాడు. అప్పుడు చంటి, అమ్మాయి గారు నిజంగా మేలిమి బంగారం అండి అని అంటాడు. అప్పుడు కౌశిక్, సింధూరా మేలిమి బంగారం అని చెప్పావు కాబట్టి నా గుండెలు పెట్టి చూసుకుంటాను, చంటి నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేసే అంటే చంటి నేనెందుకండి అని అంటాడు. అప్పుడు కౌశిక్, సింధూర గురించి నీకు బాగా తెలుసు కాబట్టి తన గురించి అన్నీ నేను తెలుసుకుంటాను, అయినా సింధూర బంగారం అన్నా కాబట్టి నీకు ఈ బంగారపు ఉంగరం ఇస్తున్నాను అని ఇస్తాడు. కానీ చంటి వద్దని చెప్పినప్పటికీ సింధూర మంచిదని చెప్పావు కాబట్టి నేను ఇస్తున్నాను, లేదంటే తనను అవమానించినట్టు అవుతుంది అనగానే చంటి ఉంగరాన్ని అయితే తీసుకుంటాడు. అమ్మాయి గారు చాలా మంచివారు, మీరు కూడా చాలా మంచివారండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు చంటి. తర్వాత కౌశిక్, నా విశాలమైన హృదయంలోకి బంగారమైన భార్య రాబోతుందన్నమాట అని మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత సింధుర, పెళ్ళైన నాకు అత్తమ్మ మళ్ళీ నాకు పెళ్లి చేయాలనుకుంటుంది, నా మెళ్ళు తాళి ఉందని తెలియక మరొకరితో మళ్ళీ నాకు తాళి కట్టించాలనుకుంటుంది, అయినా ఈ పెళ్లి వద్దని అత్తమ్మకి నేను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుండగానే అక్కడికి చంటి వస్తాడు. అమ్మాయి గారు, మీరు చాలా మంచివారు కాబట్టి నీకు మంచి సంబంధం వచ్చిందండి, మీలాగే అబ్బాయి గారు కూడా చాలా మంచివారండి, పనివారిని అని చూడకుండా నాతో చేయి కలిపారు, అమ్మాయి గారు చాలా మంచివారండి, చాలా బాగా చూసుకోమని చెప్పారండి, అప్పుడు అబ్బాయి గారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్పారండి, అయినా మీ గురించి చాలా మంచిగా చెప్పారని అబ్బాయి గారు నాకు ఉంగరం ఇచ్చారని చూపిస్తారు. అప్పుడు పనివారినైనా సరే నాకే ఇంత ఖరీదైన బహుమతి ఇచ్చారంటే మిమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటారో అని అంటాడు చంటి. అప్పుడు సింధూర చాలా కోపంతో ఉంగరాన్ని పడేస్తుంది. అదేంటండి, బంగారాన్ని అలా పడేయకూడదు అని అంటాడు చంటి. అప్పుడు సింధూర, అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నీకు అర్థమవుతుందా, నువ్వు తాళి కట్టిన నీ భార్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అయినా నీకు అర్థం కావట్లేదా అంటూ కోపం చేస్తుంది సింధూర. అప్పుడు చంటి, అదేంటండి, నేను అపధర్మం కోసం నేను నీ మెల్ల తాళి కట్టాను, అయినా మీరు అర్థం చేసుకోరేంటి అని అంటాడు చంటి. నువ్వు ఆపద్ధర్మం కోసం కట్టినా, అమాయకంగా తెలిసి తెలియకుండా కట్టినా తాళే, అయినా నువ్వు తాళి కట్టిన భార్య నేనే అని మీ అమ్మ చెప్తున్నా కూడా నీకు ఎందుకు అర్థం కావడలేదు అని అంటుంది సింధూర్. అప్పుడు చంటి, అయినా నేను తాళి కట్టాల్సింది నేను ప్రేమించిన అమ్మాయి కానీ మా అమ్మకు తెలియదు కాబట్టి అలా చేసిందండి, కానీ నేను ప్రేమించిన అమ్మాయి గురించి నీకు తెలుసు కదా, అయినా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు చంటి. అప్పుడు సింధూర, నువ్వు ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టాలన్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు తాళి కట్టిన భార్య నేనే అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు, అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్తుంది. మరి రేపు వీడియో చాలా బాగుందండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.